అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగళ్లులో చంద్రబాబుపై మోపిన హత్యాయత్నం కేసు. కోర్టుకు నివేదించిన పోలీసులు. అంగళ్లకు మరో విద్యాలయం స్థల పరిశీలన చేసిన జయచంద్రారెడ్డి అధికారులు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు. బాధితులకు అందజేసిన టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి. పది ఫలితాల్లో నియోజకవర్గంలోనే టాప్ అంగళ్లు. అభినందించిన ఉపాధ్యాయులు. మిట్స్ విద్యార్థులకు భారీగా ఉపకార వేతనాలు మంజూరు. 19 మందికి 48 లక్షలు పంపిణీ. ఘనంగా జాతీయ గ్రామ పంచాయతీల ఆవిర్భావ దినోత్సవం. అన్ని గ్రామ సచివాలయాల్లో వేడుకగా నిర్వహణ. విశ్వంలో వేడుకగా వార్షికోత్సవం. నృత్య ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు. నవ్యాంధ్ర నిర్మాత. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కుట్రకేసు వీగిపోయింది. అదంతా వైసీపీ పెద్దలు, పెద్దిరెడ్డి కుటుంబం పన్నిన పన్నాగమేనంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అదంతా పూర్తిగా ఉద్దేశ్యపూర్వకంగా చేసిన కుట్రలో భాగమేనంటూ పోలీసులు కోర్టుకు నివేదించినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2023 ఆగస్టు 4న తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువను సందర్శించి కురబలకోట మండలం అంగళ్లు మీదుగా పుంగనూరు వెళుతుండగా అంగళ్లులో వైసీపీ గుండాలచే చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆనాడు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన ఈ సంఘటనపై ఎంతోమంది చంద్రబాబుకు అండగా నిలిచారు. చంద్రబాబుపై వైసీపీ గుండాలు దాడి చేసినప్పటికీ మళ్లీ ఆయన మీద, టీడీపీ నేతలు, కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి అప్పటి పోలీసు అధికారులు నమోదు చేసిన తప్పుడు కేసులను ప్రస్తుత పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. ఈ కేసులో తప్పంతా వైసీపీ నేతలు, కార్యకర్తలదేనని టీడీపీని నిరపరాధిగా భావిస్తూ నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ కేసు పూర్తిగా కొట్టేసే అవకాశముంది. ఈ విషయం తెలియడంతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. మంచివాళ్లు తాత్కాలికంగా ఇబ్బంది పడినా అంతిమంగా విజయం లభిస్తుందని అంగళ్లు కేసులో నిరూపణైనట్లు టీడీపీ కేడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో అంగళ్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో అగ్రస్థానం పొందింది. ఈ పాఠశాలలో ఉత్తీర్ణత 81% ఉండగా 582 వ్యక్తిగత మార్కులతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రగామిగా నిలిచింది. అంతేకాకుండా తొలి 3 స్థానాల్లోనూ అంగళ్లు విద్యార్థులే నిలవడం విశేషం. స్కూల్ కమిటీ చైర్మన్ గుర్రాల వెంకటాద్రి కుమార్తె భవ్యశ్రీ 582 మార్కులతో ఉత్తీర్ణత సాధించగా జి. వైష్ణవి, ఆర్. మనోజ్ కుమార్ రెడ్డి 568 మార్కులతో సంయుక్తంగా 2వ స్థానంలోనూ, ఎస్. అఫీనా 557 మార్కులతో 3వ స్థానంలో నిలిచారు. వీరితో పాటు 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాల సత్తా చాటారు. నా పేరు జి. భవ్యశ్రీ. నేను 10వ తరగతి మొన్న జరిగిన ఫలితాలలో నాకు 582 మార్కులు వచ్చాయి. మా తల్లిదండ్రులు జి. వెంకటాద్రి, జి. నందిని. మా నాన్న జెడ్పీహెచ్ఎస్ అంగళ్ళులో చైర్మన్గా పనిచేస్తున్నారు. నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం నా తల్లిదండ్రులు మరియు నా ఉపాధ్యాయుల బృందం. నేను ఇన్ని మార్కులు సాధించడానికి మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ప్రోత్సహించారు నన్ను. ఇన్ని మార్కులు రావడానికి గల కారణం మొత్తం నా తల్లిదండ్రులు మరియు నా ఉపాధ్యాయులు. రాత్రి పగలు కష్టపడితే ఇలా ఫలితాలు వచ్చాయి. నాకు ఈ మార్కులు రావడానికి ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు ఆర్. ఆదినారాయణ రెడ్డి, ఆర్. నాగేశ్వరి. నేను అంగళ్ళు జెడ్పీఎస్ స్కూల్లో చదువుతున్నాను. నాకు ఈసారి ఎస్ఎస్సి ఫలితాల్లో మా స్కూల్లో 2వ స్థానం వచ్చింది. దీనికి కారణం నా తల్లిదండ్రులు మరియు నా ఉపాధ్యాయులు రాత్రి పగలు అనకుండా పొద్దున్నే సాయంత్రం అనుకోకుండా 8 నుండి సాయంత్రం 5:30 వరకు బాగా చదివించి నాకు ర్యాంక్ వచ్చేలా చేశారు. ముఖ్యంగా మా హెచ్ఎం మేడం గారు మంచి క్రమశిక్షణ నేర్పించి మంచి మార్కులు వచ్చేలా చేశారు. నా పేరు జి. వైష్ణవి. నాకు 568 మార్కులు వచ్చినాయి. నేను మా స్కూల్లో చదవడం వల్లనే ఇంత బాగా మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. మా స్కూల్లో ఉండే స్టాఫ్ చాలా బాగా చెప్తారు. వాళ్ళు డైలీ 8 నుంచి 5 వరకు క్లాసెస్ తీసుకుంటారు. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు బాగా కృషి చేశారు మా కోసం. మా హెచ్ఎం మేడం కూడా మాకు చాలా కృషి చేశారు. మేము వాళ్ళంతా కృషి చేయడం వల్లనే మేము బాగా చదివి మంచి మార్కులు సాధించగలిగాము. మా స్కూల్లో చాలా మంచి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. బాగా చదువు కూడా చెప్తారు. ఏమాత్రం క్రమశిక్షణ తప్పకుండా చూసుకుంటారు. నా పేరు ఎస్. అఫీనా. నేను జిల్లా పరిషత్ పాఠశాల అంగళ్ళులో చదువుతున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణం నా తల్లిదండ్రులు మరియు నా ఉపాధ్యాయులే. నేను ఎంతో గర్విస్తున్నాను ఈ స్కూల్లో చదవడానికి. ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి. మా టీచర్స్ అందరూ మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు. అన్ని స్పెషల్ క్లాస్, డైలీ టెస్ట్ అన్నీ పెడతారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తారు. మా హెచ్ఎం మేడం మమ్మల్ని అన్ని రంగాలలో మంచిగా అభినందిస్తుంటారు, ఎంతో ప్రోత్సహిస్తుంటారు. మేము ఇక్కడ ఈ 3వ స్థాయిలో ఉండడానికి కారణం వీళ్ళకి మళ్ళీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 25 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగళ్ళు యందు మన కురబలకోట మండలంలోని మొదటి 3 స్థానాలు కైవసం చేసుకోవడం చాలా అదృష్టము. మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రధాన కారణము మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి నాగలక్ష్మి మేడం గారి యొక్క కృషి ఫలితమే. ఎందుకంటే మేడం గారు ఉదయం 8 గంటలకు వస్తారు, ఈవినింగ్ 5:30 వరకు కూడా ఇక్కడే ఉండి పిల్లలు చదివించి స్టడీ అవర్ తర్వాత మేడం వెళ్ళడము. నిజంగా మేడం గారిని మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఒక లేడీ బాస్గా అంటే మమ్మల్ని నొప్పించకుండా మేడం గారు మమ్మల్ని అందరితో పని చేపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇంటి దగ్గర కంటే కూడా ఎక్కువసేపు పాఠశాలలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలందరూ కూడా వినయ విధేయతలతో ఇక్కడ చదివి మంచి మార్క్స్ సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నేను తెలుగు సబ్జెక్టు చెప్తున్నాను. 100కు 100 అవుట్ ఆఫ్ రావడం చాలా ఆనందంగా ఉంది. సాధించి ఈసారి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సాధించారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొద్దిగా ఉత్తీర్ణ శాతం తగ్గినా కూడా మార్కుల శాతంలో మాత్రం పిల్లలు ఎక్కువగా సాధించడం అనేది జరిగింది. ఈ విషయంలో అన్ని పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులు, టీచర్లు ఎంతో అంకిత భావంతో కృషి చేసి రాత్రింబవళ్ళు స్పెషల్ తరగతులు నిర్వహించి పిల్లలు ఎక్కువగా ఉత్తీర్ణులు కావడానికి అవకాశము ఏర్పడింది. కాబట్టి ఈ విజయం సాధించడంలో కృషి చేసినటువంటి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, కేజీవీపీ ప్రిన్సిపల్ గారికి మండల విద్యాశాఖ తరఫున, అలాగే మన జిల్లా విద్యాశాఖ తరఫున
వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. సంఘాలు హెచ్ఎం. నా పేరు నాగలక్ష్మి. ఈసారి మా పాఠశాల మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో మా విద్యార్థులే సాధించడం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయులు అలాగే మా విద్యార్థులు ఎంతో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ఉదయం మావి ఇక్కడ 8 o'clock స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతాయి. లంచ్ టైంలో 1 hour అది కూడా మేము స్టడీ అవర్కి ఉపయోగిస్తున్నాం. ఈవినింగ్ 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా మాకు ఈ స్టడీ అవర్స్ ఉన్నాయి. ఈవెన్ సండేస్, హాలిడేస్, లీవుల్లో కూడా మా ఉపాధ్యాయులు విద్యార్థులు యాక్షన్ ప్లాన్ ప్రకారము స్టడీ అవర్స్ నిర్వహించి వాళ్ళు రాసే ఎగ్జామ్స్లో మిస్టేక్స్ లేకుండా ఎప్పటికప్పుడు పేపర్ కరెక్షన్ చేసి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయడం వల్ల ఈరోజు వీళ్ళు మేము ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను మూడింటిని కూడా మనం మండలంలో మా విద్యార్థులు సాధించడం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయులు, కమిటీ మెంబర్సు, విద్యార్థులు, గ్రామ ప్రజలందరి యొక్క సహకారంతోనే ఇది సాధించడం అనేది మాకు సాధ్యమైంది. సో దానికి మా ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అభినందనలు తెలుపుతూ అలాగే వాళ్ళ అందించిన సేవలకి వాళ్ళకి ప్రత్యేకంగా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను గురువారం హెచ్ఎం నాగలక్ష్మి, ఉపాధ్యాయులు వీరభద్ర, గుర్రప్ప, స్కూల్ కమిటీ చైర్మన్ గుర్రాల వెంకటాద్రి, సభ్యులు అభినందించారు. జాతీయ గ్రామ పంచాయతీల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం అన్ని సచివాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం తెట్టులో సర్పంచ్ నులక మనోహర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సర్పంచ్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు భారత రాజ్యాంగం కల్పించిన అధికారాలను వివరించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన ప్రజల సహకారంతోనే సాధ్యమని, గ్రామాల అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్నారు. ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి సిఎస్ అంటే అదే విధంగా సేమ్ మన గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ అధ్యక్షతన ప్రతి గ్రామ సభ జరుగుతుంది. కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యదర్శి రామప్ప నాయుడు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికొండ రెడ్డిశేఖర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనారోగ్యానికి గురై పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సాయం మంజూరైంది. తమ్మళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరయ్యాయి. ములకల చెరువు మండలం సోంపల్లికు చెందిన బాలుడు బత్తుల మనోజ్ పేరు మీద 13,000, డి వెంకటరమణకు 68,000, ఇదే మండలం వేపురికోటకు చెందిన వేమన నారాయణకు 47,000, డి కొత్తకోట మండలం బీరంగికి చెందిన ఎస్ అక్షయ్కు 76,000, బయప్పగారిపల్లికి చెందిన రంగారెడ్డికి 88,000 రూపాయల చెక్కులు అందజేశారు. మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ, ఎంసీఏ 2వ సంవత్సరం చదువుతున్న 19 మంది విద్యార్థులకు 48 లక్షల రూపాయల ఉపకార వేతనాలు మంజూరైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. 6 ఎంబీఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,50,000, 13 మంది ఎంసీఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి 3 లక్షలు చొప్పున చెక్కు రూపంలో మంజూరు కాగా ఆ చెక్కులను గురువారం విద్యార్థులకు అందజేశారు. ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా, మౌలాలి, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి కొత్తగా 2 విద్యాలయాలు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి గురువారం తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఇటీవల జయచంద్రారెడ్డి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల మంజూరుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రతిపాదనలు పంపారు. జయచంద్రారెడ్డి ప్రతిపాదనల మేరకు 2 పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని సూచించగా గురువారం ములకల చెరువు, కురబలకోట మండలాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. కురబలకోట మండలం అంగళ్లులో ఇప్పటికే 3 ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు వివిధ రకాల కోర్సులతో కూడిన విద్యాలయాలున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కావడంతో కురబలకోట మండలం నియోజకవర్గంలో ప్రముఖ విద్యాకేంద్రంగా రూపొందనుంది. పాలిటెక్నిక్ కళాశాల మంజూరుకు జయచంద్రారెడ్డి చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు. నమస్కారం. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మన తంబాలపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కానీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ లేవు. మా కాన్స్టిట్యున్సీలో దాదాపు 6 మండలాల్లోన ప్రతి సంవత్సరము 2000 నుంచి 2500 పిల్లలు 10th క్లాస్ పాస్ అవుతున్నారు. వాళ్ళు డిప్లొమా చదవాలన్నా, లేదు గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలన్నా, ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు డిగ్రీ చేసుకోవాలన్నా దగ్గరలో మాకు లేవు. మాకు ఈ కాలేజెస్ కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి బడ్జెట్ సమావేశాల తర్వాత మనకు 2 పాలిటెక్నిక్ కాలేజీలకి ఒక్కసారి ఫిజిబిలిటీ సర్వేకి ఈరోజు పంపించినారు. వాళ్ళు ఆఫీసర్స్ రావడం, మనం మొలకల్చెరు మండలంలో 1, కురబలకోట మండలంలో 1 పాలిటెక్నిక్ కాలేజీలకు ఫిజిబిలిటీ సర్వే రిపోర్ట్స్, దాంతోపాటు ల్యాండ్ అవైలబిలిటీ, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ వాళ్ళు చూపించడం జరిగింది. ఖచ్చితంగా మనకు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కాలేజీలు రావడమే కాదు, ఇక్కడున్న పిల్లలు కూడా మంచి చదువుకునే అవకాశం కల్పిస్తారని, ఈ అవకాశం మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తక్షణమే స్పందించి ఆయన ఫిజిబిలిటీ సర్వేకి పంపించడం చాలా సంతోషకరం. నాయకత్వం అంటే ఏంటి, నాయకుడు అంటే ఎట్లుండాలా, నాయకుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించాలా, తన నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళకి ఏం కావాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు మనం ఇచ్చిన తక్షణం మన నియోజకవర్గం గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఈరోజు మన కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు పంపించి, పాలిటెక్నిక్ కాలేజీల్లో అది కూడా డిప్లొమా కోర్సెస్ కూడా ఏమేం పెట్టాలా, ఏవి ఈరోజు పిల్లలకు ఉపయోగపడతాయని మనతో అడగడం, దాంతో మనకున్న పరిజ్ఞానంతో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఏఐ ఈ కోర్సెస్ కావాలని చెప్పడం వల్ల మనం ఇచ్చిన డేటా అంతా తీసుకోవడం చాలా సంతోషం. మేము తంబాలపల్లి నియోజకవర్గం ప్రజలందరి తరఫున మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంగళ్ళు సమీపంలోని విశ్వం సిబిఎస్ఈ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకగా జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా విశ్వం విద్యాసంస్థల ప్రాంగణం ప్రత్యేకంగా ముస్తాబైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి పీపుల్ ట్రీ గ్రూప్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ విరాజ్ నాయుడు హాజరయ్యారు. ఇందులో విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు నృత్యం, సంగీతం, నాటకం, కరాటే, పిరమిడ్ తదితర కళా ప్రదర్శనలు నిర్వహించారు. చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డితో పాటు పాఠశాల ప్రిన్సిపల్ జె రోస్లిన్ ప్రియా, ఎం నందినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.